ఇంతకీ బద్ధ శత్రువులు ఎవరు, బ్రదర్స్ ఎవరు, ఏ పార్టీల నాయకులు ఏమేమి కామెంట్ చేశారో ఒకసారి చూద్దాం. మనకి కేటీఆర్ అంటున్నారు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ అని, వీళ్ళిద్దరికి పురాష్ట్రంలో మంచి సంబంధాలు ఉన్నాయనేది కేటీఆర్ ఆలోచన. రేవంత్ రెడ్డి అంటున్నారు కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ కోసం లాలూచి పడ్డారు, గతంలో అరెస్ట్ కాకుండా ఉండడానికి లాలూచి పడ్డారు, ఇప్పుడు బెయిల్ కోసం లాలూచి పడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి అనుమానం. ఇక బీజేపీ లక్ష్మణ్ అంటున్నారు షెడ్డుకి వెళ్ళిన కారు, అంటే మొన్న ఎన్నికల్లో ఓడిపోయి ఆ పార్టీని వదిలేసి వలసలు వెళ్ళిపోతూ షెడ్డుకి వెళ్ళిన కారును రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారన్నది లక్ష్మణ్ చెప్తున్న మాట. ఇక హరీష్ రావు అంటున్నారు బీజేపీ కోసం 5 చోట్ల కాంగ్రెస్ కాంప్రమైజ్ అయింది, డమ్మీ అభ్యర్థులను పెట్టింది అనేది అంతకుముందు కేటీఆర్, ఇప్పుడు హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు. రేవంత్ రెడ్డి అంటున్నారు బీజేపీని గెలిపించడం కోసం బీఆర్ఎస్ 5 చోట్ల కేసీఆర్ సుపారీ తీసుకొని లాలూచి పడి బీజేపీని గెలిపించడం కోసం డమ్మీ అభ్యర్థులు పెట్టారనేది ఆయన చేస్తున్న ఆరోపణ. ఇక మురళీధర్ రావు అంటున్నారు బీజేపీని ఆపటం కాంగ్రెస్ బీఆర్ఎస్ తరం కాదు అనేది చెప్తూ ఉన్నారు, దీనికోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయి అనేది కూడా మురళీధర్ రావు చేసిన వ్యాఖ్య. ఇక ఈరోజు కేటీఆర్ అంటూ ఉన్నారు 25 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి జంప్ అవటం, ఎన్నికల తర్వాత సీట్లు ఎక్కువ సాధించలేక పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువై 25 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళిపోతారు, బీజేపీతో జతకడతారు అనేది కేటీఆర్ ఈరోజు చేసిన విమర్శ. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఓళ్లల్లో ఎందుకు ఓట్లు అడగటం లేదు, దీన్నో అనుమానించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇంకో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ది చీకట ఒప్పందంగా బీజేపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఇంతకీ బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నిజంగా కష్టపడుతున్నాయా, డమ్మీ అభ్యర్థులు నిలబెట్టారా? ఇంతకీ డమ్మీ అభ్యర్థులు ఎవరు? మొదటగా ఒక్కొక్క నియోజకవర్గం గురించి చూద్దాం. డమ్మీ అభ్యర్థులను పెట్టారు అని కాంగ్రెస్పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ, ఆ నియోజకవర్గాలు ఏంటి అని అంటే సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, నిజామాబాద్. ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది డమ్మీ అభ్యర్థులు నిలబెట్టారు. మొదటగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ కిషన్ రెడ్డిని బీజేపీ నుంచి గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ని డమ్మీ అభ్యర్థిగా నిలబెట్టింది. అతను ఇప్పటి వరకు క్యాంపెయినే చేయటం లేదు, ప్రాపర్గా అసలు నియోజకవర్గానికి ఇప్పుడు తిరగట్లేదు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. కేటీఆర్ నేరుగా ఇదే విమర్శ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా చేవెళ్ళ నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం కోసం బీఆర్ఎస్ నుంచి లాస్ట్ మినిట్లో రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి రంజిత్ రెడ్డి మీద చేవెళ్ళ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న అక్కడ మహేందర్ రెడ్డి భార్య సునీత లక్ష్మారెడ్డిని ఇక్కడ నిలబెట్టాల్సిన ప్లేస్లో రంజిత్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా నిలబెట్టి ఈ నియోజకవర్గంలో బలహీన అభ్యర్థిగా చూపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న రెండో ఆరోపణ, రెండో నియోజకవర్గం. ఇక మల్కాజ్గిరిలో రంగారెడ్డి జిల్లాలో పట్టు ఉన్న మహేందర్ రెడ్డి ఫ్యామిలీ సునీత మహేందర్ రెడ్డిని చేవెళ్లను నిలబెట్టకుండా మల్కాజ్గిరి తీసుకొచ్చారు అని అంటే అక్కడ వాళ్ళ క్యాడర్ లేదు, లీడర్ లేదు, వాళ్ళకి అవగాహన లేదు, పరిచయాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని అంటే ఉద్దేశపూర్వకంగా మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ని గెలిపించడం కోసం చేసిన ఎత్తుగడ రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థిని ఇక్కడ పెట్టారని చెప్పి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా ఆత్రం సుగణ్ను లాస్ట్ మినిట్లో ఇక్కడ క్యాండిడేట్గా ఇక్కడ పెట్టి అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ కాకుండా ఏమైనా పెట్టి ఇక్కడ కూడా బీజేపీని, గోడం మహేష్ని గెలవటం కోసం ప్రయత్నం చేస్తున్నారనేది ఇంకో ఆరోపణ. నిజామాబాద్లో ఇది కొంచెం సర్ప్రైజింగ్గా కనిపిస్తుంది. నిజామాబాద్లో జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న జీవన్ రెడ్డిని డమ్మీ అభ్యర్థిగా బీఆర్ఎస్ చూస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ అరవింద్ని గెలవటం కోసం జీవన్ రెడ్డి డమ్మీ. అయితే జీవన్ రెడ్డి పుట్టు కాంగ్రెస్, ఆయన కాంగ్రెస్లో పుట్టి పెరిగి ఆయన కురువృద్ధుడుగా ఉన్నారు. అయితే ఈయన బేసిక్గా ఈయన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, కరీంనగర్లో అక్కడ పట్టుంటే అక్కడ కాదని తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టారనే బీఆర్ఎస్ విమర్శ. అయితే ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థిగా బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుంది. కాబట్టి జీవన్ రెడ్డి ఇక్కడ ఆయన కురువృద్ధుడు, చాలాసార్లు ఓడిపోయారు. అలాంటి ఓడిపోయిన అభ్యర్థిని, కరీంనగర్ సంబంధించిన వ్యక్తిని ఇక్కడ పెట్టడం ఏంటి అనేది బీఆర్ఎస్ చేస్తున్న మరొక అనుమానం. ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక కాంగ్రెస్ నిన్న రేవంత్ రెడ్డి ఆరోపించడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయిపోయింది బీజేపీతో అని. 5 నియోజకవర్గాలు ఏంటంటే మహబూబ్నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్. ఈ 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. మొదటగా మహబూబ్నగర్ నియోజకవర్గానికి వద్దాం. మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఈయన కార్పొరేట్
ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. గతంలో 2019లో కూడా ఇక్కడ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. అయితే ఎవరికి తెలియదు ఆయన నిజంగా సీరియస్గా ఎంపీ అవునా కాదో తెలియదు, సీరియస్గా పనిచేశారో లేదో తెలియదు. బీఆర్ఎస్కే డౌట్ ఉంది. మన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఆయన నేను పోటీ చేయనంటే బలవంతంగా ఆయన పోటీ చేయిస్తున్నారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. సో కాబట్టి అక్కడ డీకేఆర్ని గెలిపించడం కోసం, వంశీ చంద్రెడ్డిని ఓడించడం కోసం బీఆర్ఎస్ ఇక్కడ గెలవని గత 5 సంవత్సరాల్లో పని చెయ్యని మన్నె శ్రీనివాసరెడ్డిని నిలబెట్టింది అనేది కాంగ్రెస్ అనుమానం. ఇక చేవెళ్ల నియోజకవర్గం ఇంట్రెస్టింగ్లీ ఇందాక ఇద్దరు అంటున్నారు, ఇందాక బీఆర్ఎస్ అంటుంది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంటుంది. కాసాని జ్ఞానేశ్వరరావు లాస్ట్ మినిట్లో పారాచూట్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కురువృద్ధుడు బీసీ నాయకుడు అని క్లెయిమ్ చేసుకున్నాడు. ముదిరాజ్ సంఘానికి నేనే లీడర్ అని చెప్పి తిరిగి అప్పుడప్పుడు చమక్కుమని మెరిపించే కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ని తిట్టి బీఆర్ఎస్లో ఇప్పుడు వచ్చి లాస్ట్ మినిట్లో చేవెళ్ల క్యాండిడేట్గా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. సో కాసాని జ్ఞానేశ్వర్ సీరియస్ క్యాండిడేట్ కాదు, అవుట్డేటెడ్ బీసీ నేతగా కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. కాబట్టి ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం కోసం కాసాని జ్ఞానేశ్వర్ కష్టపడుతున్నారు, బీఆర్ఎస్ కష్టపడుతుంది అనేది ఆరోపణ. ఇందాక రంజిత్ రెడ్డి విషయంలో కూడా సేమ్ బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. రంజిత్ రెడ్డి డమ్మీ కాంగ్రెస్ అభ్యర్థి, ఒకప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా ఉండి వ్యతిరేకత ఎంపీగా స్థానిక వ్యతిరేకత ఎదుర్కొంటూ ఇప్పుడు ఆయన డమ్మీ అభ్యర్థి అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాసాని జ్ఞానేశ్వర్ డమ్మీ అభ్యర్థి అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంతకీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు డమ్మీ అభ్యర్థుల మధ్య ఈజీగా గెలుపు సాధ్యమవుతుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మరొక హాట్ ఫేవరెట్గా ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి ఎవరో పెద్దగా తెలియదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎప్పుడో పోటీ చేశారు, ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు, స్థానికంగా చిన్న నాయకుడు. సడన్గా మల్కాజ్గిరి లాంటి పెద్ద నియోజకవర్గం, దాదాపు 15-16 లక్షల ఓట్లున్న అతిపెద్ద నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో సడన్గా లక్ష్మారెడ్డిని పెట్టారంటే ఇక్కడ ఈటెల రాజేందర్ని గెలిపించడానికి అనేది ఇప్పుడు కాంగ్రెస్ అనుమానం. ఇక్కడే కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా అంటూ ఉంది. సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా డమ్మీ అభ్యర్థి అని అంటున్నారు. సో ఈటెల రాజేందర్ని గెలుపు కోసం ఈ రెండు పార్టీలు డమ్మీ అభ్యర్థులు పెట్టారని పరస్పరం ఆరోపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాగిడి లక్ష్మారెడ్డి కూడా అలాంటి. కానీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అన్ని ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ కావటం అనేది కీలకమైన పరిణామం. అయితే లక్ష్మారెడ్డికి డమ్మీ అభ్యర్థా కాదా? ఎందుకంటే మల్లారెడ్డి ఇక్కడ పోటీ మల్లారెడ్డి కుమారుడు పోటీ చేస్తారనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డి ఏవైతే కళాశాలలో ఉన్నాయో వాటి మీద దాడుల నేపథ్యంలో మల్లారెడ్డి విత్డ్రా అవడంతో రాగిడి లక్ష్మారెడ్డికి ఇక్కడ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. ఇక భువనగిరి బోర నర్సీగౌడును గెలిపించడం కోసం కామ్య మహేష్ బీఆర్ఎస్ అభ్యర్థి, డమ్మీ అభ్యర్థి, అంత స్థాయి లేని వ్యక్తి, పెద్దగా ప్రజల్లో అంటే ఎంపీ అభ్యర్థిగా గుర్తించలేని వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. సో చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్ద అభ్యర్థి కానప్పటికీ ఇక్కడ కామ్య మల్లేష్ కంటే బెటర్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ తమ కంచుకోటగా అనుకుంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి డమ్మీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అనుమానం. ఇక జహీరాబాద్ నియోజకవర్గాన్ని చూస్తే బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్న బీబీ పాటిల్ మీద గాలి అనిల్ కుమార్ కూడా డమ్మీ అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. సురేష్ షట్కార్ అంటే ఆయన కాంగ్రెస్ పూర్వాసనం నుంచి ఆయన కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. అయితే గాలి అనిల్ కుమార్ సీరియస్గా డమ్మీ అభ్యర్థి అవునా కాదా అనేది పక్కన పెడితే మొత్తంగా పరస్పరం బీఆర్ఎస్ కాంగ్రెస్లు బీజేపీని గెలిపించడం కోసం 5 అంటే కామన్గా ఉన్న నియోజకవర్గాలు 2 తీసేస్తే మొత్తం 8 నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టిందా లేదా?